ఈరోజు మా ఇంట్లో మా అత్త కోసం మటన్ తీసుకొస్తే దాంతో ఇలా చేశాను అనమాట. ఇది బిర్యానీ అంటారో, పలావ్ అంటారో లాస్ట్‌లో చూద్దాం. మటన్ అయితే టెండర్‌గా న్యూట్రల్ స్పైసెస్‌తో భలే ఉందనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అసలు కొంతమందికి టెక్స్చర్ చూస్తేనే చెప్పేస్తారు ఫుడ్ లవర్స్ అయితే టేస్ట్ ఎలా వచ్చిందో. సో, ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ గ్లాస్‌తో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం నేను తీసుకొని కొంచెం కడిగేసి నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఒకవైపు మటన్‌లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసేసి నేను గరం మసాలా కూడా వేసేసి 3 విజిల్స్ వరకు ఉడికించేసా. అలా వాటర్‌తోని పక్కకు దించేసేయండి. ఈలోపు ఒక కడాయి తీసుకోండి, లేకపోతే తపాలో మీ దగ్గర ఏముంటే అది తీసుకోండి. అందులో స్పైసెస్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే మసాలా పొడి, ధనియా పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేగిపోయిన తర్వాత మటన్ కూడా వేసేయండి. అందులో కొంచెం కారం, అలాగే మొత్తం ఈ స్పైసెస్ ఇందాక చెప్పాను కదా, అవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తారనమాట. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. అందులో ప్యాకెట్ పెరుగు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ గ్లాస్తో 4½ గ్లాసెస్ వాటర్, మటన్ వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి ఇలా ఉడికొస్తుంది కదా, ఇక్కడే మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ సాల్ట్ పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన బియ్యం అంతా వేసుకొని హైలో ఇలా ఉడికొచ్చినంత వరకు ఉంచుకొని తర్వాత సిమ్ పెట్టి ఒక 20 మినిట్స్ వరకు అవ్వనివ్వాలి. చూసారా, 20 మినిట్స్ తర్వాత గార్నిష్ చేసుకుంటే మటన్ పలావ్ అందాం. ఎందుకంటే ముద్దగా చాలా బాగా వచ్చింది అనమాట. టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది. మటన్ కూడా చాలా బాగా ఉడికింది. సో, దీన్ని పలావ్ అంటేనే కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే అవసరం ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.